నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడేమో, కానీ నాకు బీపీ వస్తే ఏపీ మొత్తం వణుకుతుంది అనే డైలాగ్ మీరందరూ వినే ఉంటారు కదా. సేమ్ టు సేమ్ ట్రంప్కి మైండ్లో ఏదైనా థాట్ వస్తే చాలు, దాని ఇంపాక్ట్ వరల్డ్ మొత్తం ఉంటుంది. ప్రపంచం సంగతి కాసేపు పక్కన పెడితే ఇండియాకు మాత్రం షాక్ తప్పేలా లేదు. రష్యాకు ఇన్కమ్ సోర్సెస్ పై దెబ్బ కొట్టాలని అమెరికా రష్యా శాంక్షన్స్ బిల్స్ ను సెనెట్ ముందు పెట్టింది. దాన్ని సెనేట్ కూడా యాక్సెప్ట్ చేసింది. నెక్స్ట్ ఇది చట్టంగా మారితే రష్యా ఆయిల్ పై టారిఫ్లు 100% చేరే అవకాశం ఉంటుంది. అంటే రష్యా ఆయిల్ ఎవరు కొనాలనుకున్నా సరే చమురు రేట్స్ ఎంత ఉన్నాయో ట్యాక్సులు కూడా అంతే కట్టాల్సి ఉంటుంది. ఇండియా, చైనా, జపాన్తో పాటు చాలా దేశాలు రష్యా దగ్గర ఆయిల్ కొంటున్నాయి. యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయిన తర్వాత రష్యా ఆయిల్ పై అమెరికా ట్యాక్సులు పెంచింది, కానీ గల్ఫ్ కంట్రీస్ దగ్గర కంటే తక్కువ రేట్ కి రష్యా ఆయిల్ సేల్ చేస్తూ వచ్చింది. అందుకే మనం కూడా రష్యా దగ్గర ఆయిల్ కొంటూ ఉన్నాం. రష్యా దగ్గర మనం ఆయిల్ కొంటున్నామని అప్పట్లో మనపై కూడా అమెరికా ప్రెజర్ తీసుకుని రావడానికి ట్రై చేసింది, కానీ మనం లెక్క చేయలేదు. ఇప్పుడు ఏకంగా 100% తారీఫ్, అంటే 100% భారం మనపై పడుతుంది. సో రష్యా దగ్గర కాకుండా గల్ఫ్ కంట్రీస్ దగ్గర నుంచి మనం ఆయిల్ కొనాలి. అలా కొంటే ఇప్పుడు మనం ఆయిల్ కోసం పే చేస్తున్న అమౌంట్ కంటే ఇంకో 10 నుంచి 20% ఎక్కువగా పే చేయాల్సి వస్తుంది. మై గాడ్, ఇప్పటికే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఉంటే రేపటి రోజు 110 అవుతుంది. సో దాని ఇంపాక్ట్ మన అందరిపై పడుతోంది. సో ట్రంప్ అక్కడెక్కడో డెసిషన్ తీసుకుంటే ఇక్కడ మనం సఫర్ అవ్వాల్సిన పరిస్థితి మన ఇంటి వరకు ఆ డెసిషన్ ఇంపాక్ట్ కనిపిస్తుంది. అదే ట్రంప్ ఉద్దేశం కూడా అదే. రష్యా దగ్గర ఆయిల్ కొనడం ద్వారా రష్యా ఉక్రెయిన్ పై యుద్ధం చేయడానికి కావాల్సిన నిధులు మనం సమకూర్చినట్టు అవుతుందని భావిస్తున్నాడు. అందుకే కానీ ఇండియాపై ఎంత ప్రెజర్ తీసుకుని రావడానికి ట్రై చేసినా మనం పెద్దగా పట్టించుకోలేదు. కానీ రష్యాను ఫినాన్షియల్గా దెబ్బతీస్తే ఉక్రెయిన్తో వార్లో పుతిన్ దిగొస్తాడు అని ట్రంప్ ప్లాన్. అయినా ఇదే ట్రంప్ నిన్నటి మొన్నటి వరకు పుతిన్ గొప్పోడు, మంచోడు, నాటో వేస్ట్, యుక్రెయిన్ సరెండర్ అవ్వాల్సిందే అని కూడా అన్నారు ఆయన. కరెక్ట్. అందుకే ట్రంప్ ఇప్పుడు ఏం మాట్లాడతాడో, ఏ డెసిషన్ ఎప్పుడు వెనక్కి తీసుకుంటాడో తెలియదు. బహుశా ఇంతకు ముందు ఏదో డైలాగ్ చెప్పు కదా, అలా కాదు, నాకు రాత్రి కలొస్తుంది పొద్దున్న ఇంప్లిమెంట్ చేస్తాను అనుకుంటాడేమో ట్రంప్. అవును, నిజమే. నాకు రాత్రి కలొస్తుంది పొద్దున్నే ఇంప్లిమెంట్ చేస్తాను, ఆ తర్వాత మళ్ళీ ఇంకో రాత్రి కలొస్తుంది పొద్దున్నే మళ్ళీ ఆ ఇంప్లిమెంట్ చేసిన మొత్తం రద్దు చేసేస్తాను అంటారు ఆయన. సో ఇప్పుడు రష్యాపై శాంక్షన్స్ అంటున్నాడు. పుతిన్ ని ట్రంప్ కొడితే ఆ దెబ్బ మనకి తగిలేలా, ఖచ్చితంగా తగిలేలా కాదు, తగులుతుంది. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివ మనకు అందుబాటులో ఉన్నారు. శివ, రష్యాపై ఆయిల్ కొంటే దానికి రెట్టింపు ధర చెల్లించాల్సి ఉంటుంది, ట్యాక్సులు పెంచుతానని ట్రంప్ అంటూ ఉన్నాడు. దీనిపై భారత్ ఏ విధంగా సమీక్షిస్తోంది, ఏం చేయబోతోంది భారత్? అంటే ప్రధానంగా రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తే కనుక ఆ దేశాలు ఇటు భారత్ కానీ చైనా కానీ వారిపై 100% భారీ సుంకం విధిస్తామంటూ కూడా ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. దానికి సంబంధించి అమెరికా సెనేట్ ముందుకు బిల్లు వెళ్తే, కొత్త ఆంక్షల బిల్లు అమెరికా సెనేట్ ముందు ఈ బిల్లు ఆమోదం పొందింది. మొత్తం అమెరికాలో ఉన్న 50 రాష్ట్రాల నుంచి ఒక్కొక్క రాష్ట్రం నుంచి 2 సెనేట్లు సభ్యులుగా దాంట్లో సెనేట్లో ఉంటారు. దాంట్లో ఒక్కొక్క ఓటు ఉంటుంది. దాంట్లో అనుకూలంగా 86 ఓట్లు వచ్చాయి, వ్యతిరేకంగా 12 ఓట్లు వచ్చాయి. అంటే అక్కడ బిల్లుకు ఆమోదం పొందింది. కానీ చట్టరూపం దాల్చాల్సి ఉంటుంది. చట్టరూపం దాల్చిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకంతో ఇది అమల్లోకి వస్తుంది. అయితే దీని ద్వారా ఎవరికి నష్టం, ఎవరికి లాభం అని చూస్తే కనుక ఎక్కువ ఎఫెక్ట్ అనేది 100% సుంకం విధిస్తాము భారత్, చైనా పైన. ఇది ఉక్రెయిన్ పై యుద్ధానికి ఇది ఆర్థిక వనరుగా మారుతుంది. కాబట్టి రష్యాకు ఆర్థిక వనరులు రాకుండా చెయ్యాలి అనే ఉద్దేశంతోనే ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సుంకాలు విధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇటు అమెరికా విధించే సుంకాలు అనేవి భారత్, చైనాపై ఎక్కువ ప్రభావం పడే అవకాశం అయితే కనిపిస్తోంది. 15% కంటే తక్కువ దిగుమతి చేసుకుని, ఇంధనం దిగుమతి చేసుకునే దేశాలు అవుతున్నాయో వారికి ఎటువంటి సుంకం విధింపు అనేది ఉండదు. ఇక త్వరలోనే ఈ చట్టరూపం దాల్చిన తర్వాత ఈ సుంకాల ప్రభావం అనేది పడే అవకాశం కనిపిస్తోంది. రైట్ శివ, మొత్తానికి రష్యా మీద కోపం, రష్యా నుంచి ఆయిల్ కొనే దేశాలపైన తీర్చుకోవాలన్నట్టుగా కనిపిస్తుంది. చూద్దాం మరి భారత్తో పాటు రష్యా నుంచి ఆయిల్ కొంటున్న దేశాలు ఎలా రియాక్ట్ అవుతాయో. నీకేమనిపిస్తుంది? సో ఆబ్వియస్లీ ఇప్పుడు ట్రంప్ ఒకసారి వాటన్నింటిని పాస్ చేసిన తర్వాత వేరే దేశాలకు వేరే ఆప్షన్ ఉండదు. సో మళ్ళీ ఎవరి దగ్గర అయితే కొనమంటున్నారో వాళ్ళు అక్కడే కొనాల్సి వస్తుంది. కాబట్టి చూద్దాం మరి రష్యాపై ఆంక్షలు అట్లానే కొనసాగిస్తారా, లేకపోతే మళ్ళీ ఏదో ఒకళ్ళు వచ్చి ఆంక్షల్ని ఎత్తివేస్తారా అనేది ఇప్పుడు చూద్దాం.